చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రజనీకాంత్ గారు మీకు అద్భుతమైన బ్లెస్సింగ్స్ ఇచ్చారట కదా ఒక పాట విషయంలో, అది ఏంటి సార్? అది శివ శివ శంకర నేను జనాలకి చూపిక ముందు ఆయనకి పంపించాను చూడమని. ఆయన అన్నది అది నా మనసులోనే పెట్టుకుంటా, కానీ అది నా అదృష్టంగా భావించిన మహానటుడు ఆయన రజనీకాంత్ గారు. ఆయన గొప్ప నటుడు. ఆయన చెప్పిన మాటలు నాకు ఈ రోజుకి నాకు ఏడుపు వచ్చేసింది ఆయన మాట్లాడేటప్పుడు. ఆయన అని సూపర్బ్ అని ఒక 4-5 మాటలన్నాడు ఆయన. అది నేను ఒక నటుడుగా నేను ఇట్స్ సంథింగ్ ఐ అచీవ్డ్ అనిపించింది నాకు. అంటే ఆ పాటలో ఆయనకి ఏది నచ్చింది టోటల్గా? ఆయనకి నచ్చిన అంశం మీ నటన నచ్చిందా, పాట నచ్చిందా? నటన గురించి మాట్లాడారు ఆయన. నటన గురించి మాట్లాడారు. అది నాకు దట్స్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే సినిమా రిలీజ్ కాకముందే ఒక పెద్ద నటుడి నుంచి వచ్చిన ఒక సర్టిఫికేట్, ఏ గ్రేట్ బ్లెస్సింగ్గా మీరు దాన్ని స్వీకరిస్తున్నారు. 100%. అది డెఫినెట్గా ఇట్స్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ యూనా డెఫినెట్గా. నాకు సినిమా ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్కరూ అన్న మాట, వాళ్ళందరూ నేను విష్ణుని చూడలేదు, కన్నప్పని చూసామేమో. మా నాన్నగారు అన్న మాట కూడా అదే. నాకు నువ్వు ఎన్నిసార్లు చూసినా కూడా నువ్వు కనిపించట్లేదురా, నాకు కన్నప్పే కనిపిస్తున్నాడు దాంట్లో అన్నాడు. ఆయన అంటే పెద్ద నటుడు, మహానటుడు, ఆయన చెప్పేది ఇట్స్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకు. అయితే ఈ కన్నప్ప నిర్మాణంలో, దీన్ని డిజైన్ చేయడంలో, మొత్తం ఈ కాన్సెప్ట్ దీనిలో జర్నీలో మాయాబజార్ ఇన్స్పిరేషన్ ఉందా మీకు? మాయాబజార్ ఇన్స్పిరేషన్ నాకు ఎలాగంటే అండి, 1950s అంత ట్రెడిషనల్గా ఉన్న తెలుగు భాషని మనం కలోక్యలుగా అందరికీ చెప్తామన్న ఉద్దేశంతో వాళ్ళు రాశారు. ఈ రోజున్న తరానికి కూడా అది సింపుల్ తెలుగే, ఆ తరానికి కూడా సింపుల్ తెలుగే, వాళ్ళ గ్రాంధికమైన తెలుగుకి వెళ్ళలేదు. అందుకే ఈ సినిమా రాసేటప్పుడు డైలాగ్లో నేను అదే ఇన్సిస్ట్ చేశాను, మీరు గ్రాంధికమైన తెలుగుకి వద్దు, పార్వతీ పరమేశ్వరులో కూడా మరీ గ్రాంధికంగా వద్దు, వెరీ సింపుల్గా చేయండి, సింప్లిఫై ద ఎంటైర్ లాంగ్వేజ్, కలోక్యల్ లాంగ్వేజ్లో వెళ్ళండి అన్న ఉద్దేశంతోనే నేను మొత్తం డైలాగులు రాయించాను. నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది నిలబడుతుందని ఉద్దేశం. ఎస్, ఓన్లీ ఏంటంటే రిలేటబిలిటీ. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు చాలామంది సిటీస్లో చదివే తెలుగు పిల్లలు కూడా రిలేట్ అవ్వాలంటే తెలుగుతో నేను గ్రాంధికమైన తెలుగుకి వెళ్ళనేసి వన్ థింగ్ ఏంటంటే, ఒకటి క్లారిటీగా, తమిళ్ వాళ్ళకు ఉన్నంత భాష పైన ప్రేమ భక్తి తెలుగు వాళ్ళకి లేదు. ప్రాక్టికల్గా నిజం మాట్లాడదాం మనం. తమిళ వాళ్ళకి తమిళియన్ నా భాష అని ఉన్న వాళ్ళకు ఆ ప్రేమ అభిమానం మన తెలుగు వాళ్ళకి తక్కువ, వాళ్ళతో కంపేర్ చేస్తే. వాళ్ళకి చెందొచ్చు. ఇంకొక డిసిషన్ కూడా ఏంటంటే, పొన్నియిన్ సెల్వన్ అనే సినిమా వచ్చింది. నాకు నేను పుట్టి పెరిగిన తమిళనాడు. పొన్నియిన్ సెల్వన్ అన్న సినిమా నేను తమిళ్లో చూసింటే నాకు అర్థం కాల. ఆ గ్రాంధికమైన ఒరిజినల్ తమిళ్ సెంతమిళ్ నాకు అర్థం కాల. దానివల్ల నాకు చాలా రిలేట్ అవ్వలేకపోయాను నేను. ఆ ప్రాబ్లం దీంట్లో రాకూడదన్న ఉద్దేశంతోనే నేను కలోక్యల్ తెలుగుకి వెళ్ళాను. ఇప్పుడు ఈ పిలక గిలక, ఇప్పుడు మన అందులో మాయాబజార్లో కూడా అటువంటి పాత్రలు పేర్లు పెట్టారు, పెంగళ గారు రాశారు అవన్నీ. సో వీటిల్లో కూడా ఇన్స్పిరేషన్ ఉందా? మాయాబజార్ ఇన్స్పిరేషన్ ఉందా? మాయాబజార్ ఇన్స్పిరేషన్ వాటిలో ఉందండి. మాయాబజార్ అనేది ఒక ట్రెండ్ సెట్టర్ కదా. ఈ రోజుకి కల్ట్ ఫిలిం, మనకు తెలుగు సినిమా కాదు, భారతదేశంలోని కల్ట్ ఫిలిం. సో కన్నప్ప నిర్మాణంలో ఇలా మాయాబజార్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, అలాగే బాపు గారు లాంటి సినిమాను, రాజ్ కుమార్ గారి సినిమాలు తీసుకున్నారు, అలాగే బాహుబలి లాంటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి, లేటెస్ట్ ట్రెండ్ తోటి ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఇవ్వటం కోసం ఇంత కాంబినేషన్ చేసుకున్నారు కదా. ఈ కాంబినేషన్లో మనం ఒకదాన్ని ఇన్స్పిరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాపీ చేయటం. ఓన్ క్రియేటివ్ మీ ముద్ర వేసుకోవడంలో మీకు ఎక్కడ శ్రమ పడ్డారు మీరు కథ చూస్తే మీకు అర్థం అవుతుంది. 25వ తేదీ దాకా వెయిట్ చేసిన తర్వాత దానికి ఆన్సర్ మీరే ఇస్తారు. అంటే మీరు విజువల్ బ్యూటీ కోసం ఆ ప్లేస్ని ఎంచుకున్నారు. అలాగే మాయాబజార్ నుంచి కొన్ని ఇన్స్పిరేషన్లు తీసుకున్నారు. కన్నడ, తెలుగు 2 కన్నప్పలు చూసుకున్నారు. ఇవన్నీ అమాల్గమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ లాగా. అంటే వాటిల్లో ఉన్నవి దీంట్లో ఉండకూడదన్న ఉద్దేశంతోనే నేను అవన్నీ చూశాను. డోంట్స్ కింద పెట్టుకున్నారు. అవును, ఆల్రెడీ చెప్పిన కథనే నేను మళ్ళీ చెప్తున్నాను, కొత్త విధంగా చెప్పాలి నేను. అంతే, కథ పాతదే కానీ కొత్తగా చెప్పాలి, అంతే కదా. ఏ కథ అయినా అంతే.